మేజర్ చేంజెస్ ఏంటంటే ఇక్కడ పైన మనకు సెంట్రల్ ఏసీ వచ్చేది, కానీ ఇప్పుడు ఎలాంటి ఏసీ వగైరా లేదు ఇక్కడ మనకు. మరి మీరు అనుకోవచ్చు వెనక వాళ్ళకి ఏసీ ఎట్లా, మరి వెనక వాళ్ళకి ఉడకపోతుంది ఎట్లా, ఎందుకంటే వెహికల్లో 7 సీట్ ఏసీ అనేది మనకి కింద ఇచ్చింది. ఇక్కడ మనకు డిజైర్ షిఫ్ట్ లెక్క కింద ఇచ్చారు, కానీ ఇది నాకు ప్రాక్టికల్ అనిపించేది. ఇది చిన్నగా ఏమంతా ఎయిర్ కొట్టదు. అదే ఇక్కడ పైన ఉన్న అనుకోండి, అక్కడ మంచిగా మనకు సెంట్రల్ ఏసీ మన పైన. ఇక్కడ రేర్ వాళ్ళకి ఏసీ ఎలా అంటే మనకి రేర్ వాళ్ళకి ఏసీ ఇక్కడ అయితే వచ్చింది. రేర్ వాళ్ళకి ఏసీ అయితే ఇక్కడ ఇది వచ్చింది. దాని బ్లోవర్ కూడా మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అసలు ఎప్పుడు చూసినా ఎట్టిగా అసలు ఎందుకు తీసుకుంటారు అన్నట్టుగా అసలు కొంచెం దీనిలో ఏముంది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అరే తమ్ముడు, ఎట్టిగా ఇంత బాగా సేల్ ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ మనకు ఒక 10 నుంచి 15 లక్షల లోపల ఒక బెస్ట్ కార్ అని చెప్పవచ్చు 7 సీటర్లో. అండ్ ఇక్కడ మనం ట్యాక్సీ గురించి మాట్లాడినా, హోమ్ ప్లేట్ గురించి మాట్లాడినా, దేనికైనా కానీ ఒక బెస్ట్ కార్ అని చెప్పవచ్చు. ఇక్కడ 7 సీటర్లో వస్తుంది వెహికల్ అయితే మొత్తం కూడా. సో ఇక్కడ మనం సిఎన్జీ గురించి, ఇలా వెహికల్ సిఎన్జీ అండ్ పెట్రోల్ రెండిట్లలో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ డీజిల్ అనేది ఎలాంటి ఇక్కడ మనకు వేరియంట్ అనేది ఉండదు. టోటల్ ఇలా మనకు 5 డిఫరెంట్ వేరియంట్ల వెహికల్ వస్తుంది. ఇక్కడ ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ ఆప్షనల్ అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్ మొత్తం ఇక్కడ 5 డిఫరెంట్ వేరియంట్లు వస్తాయి. అండ్ ఇక్కడ దీంట్లో ఒక యాడ్ ఆన్ ఇక్కడ వేరియంట్ ఉంటుంది, దాని పేరు ఇక్కడ టూర్ ఎం అనేది ఉంటుంది. అదేంటంటే ప్రాపర్ ఒక ట్యాక్సీ ప్లేట్గా యూజ్ చేసే కార్ అని చెప్పుకోవచ్చు. ఒక 80 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళదు ఆ కారు. అండ్ ఒక కొన్ని ఫీచర్స్ అనేది తక్కువ వస్తాయి యాజ్ టు కంపేర్ నార్మల్ ఎర్టిగా. సో మనం ఇక్కడ చూసేది విఎక్స్ఐ వేరియంట్ విత్ సిఎన్జీ. ఇక్కడ మనం ప్రైజింగ్ గురించి మాట్లాడితే 13,70,000 నుంచి 14 లక్షలు పడుతుంది. సో ఇక్కడ మనం దీని మైలేజ్ గురించి మాట్లాడితే దాదాపు కంపెనీ 24 to 25 kmpl ఇక్కడ మైలేజ్ అయితే క్లెయిమ్ చేస్తుంది. అదే మనం పెట్రోల్ గురించి మాట్లాడితే 20+ అయితే మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. కానీ మనకు ఇక్కడ మైలేజ్ అనేది ఇక్కడ మన డ్రైవింగ్ బిహేవియర్ పైన కూడా ఉంటుంది కాబట్టి మనకు ఆన్ రోడ్ అయితే 18 నుంచి 17 మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది. సో మనం ఇక్కడ వెహికల్ వేరియంట్ గురించి మాట్లాడితే విఎక్స్ఐ వేరియంట్ ఇది విత్ సిఎన్జీ. సో మనకు మొత్తం కూడా ఇలా అయితే కనబడుతుంది లుక్ వగేరా. సో మనకి ఇక్కడ మనకు టాప్ ఎండ్ ఉంది కదా, టాప్ ఎండ్ ఇక్కడ మనకు ఇక్కడ ఇది ఒక విధంగా మిడిల్ వేరియంట్ అనుకోండి. సో ఇక్కడ మనకు ఫ్రంట్ నుంచి ఎలాంటి ఇక్కడ డిఫరెన్స్ అయితే కనబడది. సో ఇక్కడ మనకు డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఒకటి దీనిలో ఫాగ్ ల్యాంప్స్ అనేవి మనకు ఉండేవి. టాప్ ఎండ్లో ఏంటంటే మనకు ఫాగ్ ల్యాంప్స్ వచ్చేస్తాయి. సో మనకి ఈ వేరియంట్లో అండ్ ఇక్కడ టాప్ ఎండ్లో ఇవే మనకు డిఫరెన్స్ అయితే ఉన్నది. సో ఇక్కడ డిఫరెన్స్ అండ్ ఇంకా మనం బయట డిఫరెన్స్ గురించి మాట్లాడితే ఇక్కడ మనం సైడ్లో ఎలాంటి అలవీల్స్ అనేవి లేవు. వెహికల్ వీల్ క్యాప్స్తో వస్తుంది. ఇప్పుడు వీల్ క్యాప్స్ అయితే లేవు మనకి ఇక్కడ. సో మనకి ఇక్కడ జెడ్ఎక్స్ఐ టాప్ ఎండ్ గురించి మాట్లాడితే జెడ్ఎక్స్ఐ ప్లస్ గురించి దాంట్లో మనకి ఇక్కడ అలవీల్స్ అనేవి వస్తాయి, డైమండ్ కోడ్ అలవీల్స్. సో మనకి ఇక్కడ అండ్ ఇక్కడ మనం ఓఆర్విఎం గురించి మాట్లాడితే ఓఆర్విఎం వగేరా మనకి ఇలా అయితే కనబడుతుంది. ఇక్కడ మనకు దీనిపైనే టర్న్ ఇండికేటర్ అనేది ఉంది. అదే మనం ఇక్కడ ఇంకా చేంజెస్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి ఏవైతే డోర్ హ్యాండిల్స్ ఉన్నాయో ఇవి మనకు జెడ్ఎక్స్ఐ ప్లస్లో మనకి ఇక్కడ క్రోమ్లో వస్తాయి. ఇప్పుడు ఇది మనకు విఎక్స్ఐ వేరియంట్ కాబట్టి బాడీ కలర్లో వచ్చింది. అదే ఇక్కడ ఎలాంటి డోర్ వైజర్స్ వగేరా లేదు. అండ్ ఇక్కడ మనం ఇది ఒక అప్డేటెడ్ ఇక్కడ వేరియంట్ ఇది ఎర్టిగాది. సో ఇంతకుముందు ఎర్టిగా వచ్చేది సేమ్ డిజైన్. ఇక్కడ ఏం అప్డేట్ చేసారంటే, సో ఇక్కడ మనం వెనక నుంచి మనకు అర్థమవుతుంది ఏమేమి ఇక్కడ చేంజ్ అయిందంటే, సో మనకు రేర్లో మాత్రం ఇక్కడ కంపెనీ ఫిట్టెడ్ ఇక్కడ స్పాయిలర్ అయితే వచ్చింది. ఇక్కడ ఫస్ట్ అనేది ఎర్టిగాలో కంపెనీ ఫిట్టెడ్గా మనకి ఇక్కడ స్పాయిలర్ రాకపోవు. ఆఫ్టర్ మార్కెట్ ఇక్కడ మనం ఇక్కడ యాక్సరీస్గా మనం తీసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు కంపెనీ ఫిట్టెడ్తోనే ఇక్కడ మనకు స్పాయిలర్ వస్తుంది. స్పాయిలర్తో పాటు దాంతోపాటు మనకి ఇక్కడ హై మౌంట్ స్టాప్ లైన్ కూడా వస్తుంది. కానీ రేర్లో మనకు ఎలాంటి వైపర్ వగేరా లేదు, డిఫాకర్ వగేరా లేదు. సో ఇక్కడ మనం ఇంకా గురించి మాట్లాడితే, ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడితే రేర్లో మనకి ఇక్కడ 4 ఇక్కడ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే వస్తున్నాయి. సో దాంతోపాటు ఇక్కడ 2 రిఫ్లెక్టర్స్ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ టెయిల్ ల్యాంప్ డిజైనింగ్ వగేరా మనకి ఇలా అయితే కనబడుతుంది. సో మనకి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఓల్డ్ అండ్ ఇక్కడ న్యూ ఎట్టిగా నార్మల్ చిన్న అప్డేట్స్ చేసిళ్ళు. సో ఇక్కడ ఒకటి స్పాయిలర్ అనేది వచ్చింది. సో చిన్న ఇక్కడ డిఫరెన్స్ అయితే ఉన్నది. ఏదైతే నార్మల్ పబ్లిక్ ఉన్నారో వాళ్ళకు అసలు ఎర్టిగాలో ఏమేమి చేంజ్ అయినాయో కూడా అర్థం కాదు. చాలా చిన్న మైనర్ ఇక్కడ మనకు చేంజెస్ అయితే అయినాయి. సో మనకి ఇక్కడ దీంట్లో ఎర్టిగాలో కూడా ఇప్పుడు మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి వస్తున్నాయి. సో ఇక్కడ మనకు ముందు ఎర్టిగాలో నార్మల్ ఇలాంటి టైప్ ఎర్టిగానే, కానీ దాంట్లో మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది రాకపోవు. కానీ ఇది అప్డేటెడ్ వర్జన్ ఎర్టిగా. సో దీంట్లో మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఇంటీరియర్లో కొంచెం ఇక్కడ చేంజెస్ అయితే జరిగినాయి. సో మనం ఇంకేం మాట్లాడకుండా ఇంటీరియర్ లోపలికి వెళ్దాం. దానికంటే ముందు ఒకసారి డిక్కీ మనం స్పేస్ వగేరా చూద్దాం. సో మనకి ఇక్కడ డిక్కీ స్పేస్ వగేరా ఇలా అయితే కనబడుతుంది. సో ఇక్కడ వెహికల్ సిఎన్జీతో ఉంది కాబట్టి ఇక్కడ సిఎన్జీ ట్యాంక్ వగేరా మనకి ఇక్కడ ఉంటుంది. సో మనకి ఇక్కడ సిఎన్జీ కెపాసిటీ గురించి మాట్లాడితే మనకి ఇక్కడ
సో మనకి ఇక్కడ సిఎన్జి కెపాసిటీ వచ్చేసి మొత్తం 8 kgs ఇక్కడ మనకు సిఎన్జి కెపాసిటీ అయితే ఉంది. సో దాంతోపాటు ఇక్కడ బూట్ స్పేస్ అనేది చాలా తగ్గిపోతుంది సిఎన్జి ఉన్న తర్వాత. అండ్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బూట్ స్పేస్ దగ్గరనే మనకి ఇక్కడ సిఎన్జి ట్యాంక్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి ఇక్కడ బూట్ స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇట్లా మీకు ఇంకా బూట్ స్పేస్ కావాలనుకుంటే ఈ సీట్స్ అనేది మనకి ఇలా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ మొత్తం కూడా ఇట్లా ఫోల్డ్ అయిపోతాయి. సో మళ్ళీ ఇది రిటర్న్ చేయాలంటే ఏం లేదు, మళ్ళీ డైరెక్ట్ ఇక్కడ ఇలా ఎగ్గేస్తే ఇలా ఎగ్గుకుంటే అయిపోతుంది, మళ్ళీ యాస్ టు యాస్ ఫిక్సప్ అనేది అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఇలా అయితే కనబడుతుంది మొత్తం ఎర్టిగా గురించి. సో ఇక్కడ నుంచి మీరు చూడండి మీకు ఏ డిఫరెన్స్ కనబడుతుందో ఎర్టిగాలో చెప్పండి, మీరు ఒకసారి గెస్ చేయండి దీనిలో ఏం చేంజ్ అయింది న్యూ వర్జన్ ఎర్టిగాలో. సో మనకి ఇక్కడ ఓల్డ్ వర్జన్ ఎర్టిగాలో ఇక్కడ మనకు సెంట్రల్ ఏసీ అనేది ఒకటి ఉండే, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ సెంట్రల్ ఏసీ అనేది మొత్తానికి లేదు, ఇక్కడ మొత్తం తీసేసారు. ఎందుకు తీసేసారో నాకు కూడా అర్థం కాలేదు. అండ్ ఇక్కడ అప్డేట్ పేరుతోని కొన్ని ఫీచర్స్ అనేవి తగ్గించారు, అవి ఏంటియో నేను ముందు చెప్తా. ఇంకా మనకు ఎర్టిగా ఇంటీరియర్ ఇలా అయితే కనబడుతుంది మొత్తం కూడా. సో ఇక్కడ మనం స్టీరింగ్ గురించి మాట్లాడితే ఇక్కడ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్తో వస్తుంది. ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ మీడియా వగేరా కంట్రోల్ చేసుకోవచ్చు, ఇక్కడ మల్టీమీడియా కంట్రోల్స్ వగేరా ఉన్నాయి, ఇక్కడ బ్లూటూత్ వగేరా మనకు కంట్రోల్ వగేరా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టీరింగ్ మనం ఇట్లా కిందికి పైనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టిల్ట్ ఉంది కానీ టెలిస్కోపిక్ ఆప్షన్ లేదు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకి ఇలా అయితే కనబడుతుంది. ఇక్కడ సిఎన్జి చూపిస్తుంది మనకి ఇక్కడ ఎంత, అండ్ ఇక్కడ డ్రైవింగ్ టైం వగేరా చూపెడుతుంది, అండ్ ఇక్కడ పవర్ ఎంత ఇస్తుందో, టార్క్ ఎంత ఇస్తుందో, దాంతోపాటు ఇక్కడ మనకు యాక్సిలరేటర్ ఎంత ఇస్తున్నామో, అండ్ ఇక్కడ బ్రేక్ ఎంత నొక్కుతున్నామో అనేది ఇట్లా ఫిగర్ వైజ్ చూపిస్తాయి. అండ్ ఇక్కడ మీరు సిఎన్జి ఎంత ఉన్నదో ఎంత లేదో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ చిన్న చిన్న ఫ్యూచర్స్ వగేరా ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు హెడ్ లైట్ కంట్రోల్స్ ఇలా ఇటు సైడ్ ఉంటాయి, అండ్ ఇక్కడ మనకు వైపర్ కంట్రోల్స్ వగేరా ఇలా అయితే ఉంటాయి. సో ఇంటీరియర్ మొత్తం కూడా ఇలా అయితే కనబడుతుంది. ఇక్కడ ఎలాంటి టచ్ స్క్రీన్ లేదు, ఇది నార్మల్గా ఏదైతే రేడియో ఎఫ్ఎం వగేరా చూసుకోవచ్చు, బ్లూటూత్తో వస్తుంది, కానీ ఎలాంటి ఇక్కడ టచ్ కంట్రోల్స్ వగేరా లేవు. దాంతోపాటు ఇక్కడ మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ ఉంటాయి, అండ్ ఇక్కడ ఎలాంటి ఆటోమేటిక్ ఆప్షన్ లేదు. దాంతోపాటు ఇక్కడ యూటిలిటీ స్పేస్ ఉంది, ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి, దాంతోపాటు ఇక్కడ మాన్యువల్ గేర్ బాక్స్తో ఉంది, అండ్ ఇక్కడ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఉంది. సో ఇక్కడ మనం ఇంకా గురించి మాట్లాడితే ఇక్కడ 12 వోల్టేజ్ పవర్ సాకెట్ ఉంది, అండ్ దాంతోపాటు ఇక్కడ యూఎస్బీ టైప్ సి పోర్ట్స్ వగేరా ఉన్నాయి, యూఎస్బీ పోర్ట్స్ వగేరా. సో ఇక్కడ మనకు ఇంటీరియర్లో మేజర్ చేంజెస్ అయితే ఏమున్నాయంటే ఇప్పుడు వెహికల్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ చూసుకోండి, ఇక్కడ ఎయిర్ బ్యాగ్ చూసుకోండి, అండ్ ఇక్కడ పిల్లర్స్ పైన ఎయిర్ బ్యాగ్ చూసుకోండి. మొత్తం ఇక్కడ వెహికల్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి వస్తున్నాయి. సో దాంతోపాటు ఇంకా ఫస్ట్ ఏదైతే విఎక్స్ఐ వేరియంట్లో ఉన్నదో దాంట్లో మనకు ఎలాంటి ఆమ్రెస్ట్ అనేది రాకపోవు, కానీ ఇప్పుడు వచ్చే అప్డేటెడ్ ఎర్టిగాలో ఇప్పుడు ఆమ్రెస్ట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ యూటిలిటీ స్పేస్ వగేరా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకా మేజర్గా ఏం చేంజెస్ అయిందంటే అవి రేర్లో మనం చూసుకుందాం. సో మనకు ఫ్రంట్లోనైతే ఇలా అయితే ఉంది. సో మనకి ఇక్కడ వెహికల్లో మొత్తం ఇక్కడ 4 స్పీకర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం రైట్ సైడ్ డోర్ గురించి మాట్లాడితే ఇక్కడ మనం పవర్ విండో కంట్రోల్ చూసుకోవచ్చు, దాంతోపాటు ఇక్కడ ఓఆర్ఎం కంట్రోల్స్ చూసుకోవచ్చు, దాంతోపాటు ఇక్కడ డోర్ ఓపెనర్ వగేరా మనకి ఇలా అయితే కనబడుతుంది. సో ఇక్కడ మనకు రేర్ ఏసీ ఇక్కడ ఆన్ చేసుకోవడానికి బటన్ ఉంది, ఇది ఒక బటన్ కొత్తగా వచ్చింది. ఇక్కడ ఓల్డ్ ఎర్టిగాలో ఎలాంటి ఇక్కడ రేర్ ఏసీ బటన్స్ వగేరా లేకుండే. అండ్ ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ బటన్ చూసుకోండి, దాంతోపాటు ఇక్కడ సిఎన్జి ఇక్కడ మనం షిఫ్ట్ చేసి పెట్రోల్ విత్ సిఎన్జి కదా, సో ఇక్కడ సిఎన్జి పెట్రోల్కి షిఫ్ట్ చేయడానికి ఇక్కడ బటన్ ఉంది, దాంతోపాటు ఇక్కడ హెడ్ లైట్ వగేరా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ చూసుకోవచ్చు. సో మనం ఇక్కడ నుంచి రేర్ సీట్స్కి వెళ్దాం మరి. సో రేర్ సీట్స్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకు డోర్ పైన ఇక్కడ టికెట్ హోల్డర్ ఉంది, అండ్ డోర్ వైజర్ వగేరా సన్ వైజర్ వగేరా చూసుకోవచ్చు. అండ్ ఇటు మిర్రర్ ఉంది, మనకి ఇటు సైడ్ వగేరా ఎలాంటి మిర్రర్ లేదు, ఓన్లీ కో ప్యాసింజర్ సైడే ఇక్కడ మనకు మిర్రర్ వగేరా ఉంది. సో దీన్ని మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఇలాగా, అండ్ అటు సైడ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంతే ఇక మనం రేర్ సీట్లోకి వెళ్ళాం అనుకోండి, రేర్ సీట్స్కి వెళ్ళాం మనం. ఎర్టిగాల మేజర్ చేంజెస్ ఏంటంటే ఇక్కడ పైన మనకు సెంట్రల్ ఏసీ వచ్చేది, కానీ ఇప్పుడు ఎలాంటి ఏసీ వగేరా లేదు ఇక్కడ మనకు. మరి మీరు అనుకోవచ్చు వెనక వాళ్ళకి ఏసీ ఎట్లా, మరి వెనక వాళ్ళకి ఉడకపోతుంది ఎట్లా, ఎందుకంటే వెహికల్లో 7 సీటర్ ఉన్నది కాబట్టి మరి 7 సీటర్ ఇప్పుడు మనం 7 మెంబర్స్ ఈజీగా కూర్చోలేము, ఎందుకంటే ఎంతైనా కానీ ఉడకపోస్తుంది, దాంతోపాటు ఇబ్బందిగా ఫీల్ అవుతాం. సో మనకి ఇక్కడ ఎలాంటి ఏసీ వగేరా లేదు, ఇక్కడ ఏసీ అనేది మనకి కింద ఇచ్చింది, ఇక్కడ మనకు డిజైర్ షిఫ్ట్ లెక్క కింద ఇచ్చారు, కానీ ఇది నాకు ప్రాక్టికల్ అనిపించేది. ఇది చిన్నగా ఏమంతా ఎయిర్ కొట్టదు. అదే ఇక్కడ పైన ఉన్న అనుకోండి, అక్కడ మంచిగా మనకు సెంట్రల్ ఏసీ మన పైన తలకాయ పైన పడుతుంది. సో మనకి ఇక్కడ ఇది అంత వాల్యూ అనిపించదు నాకు ఇక్కడ యాజ్ టు కంపేర్ సెంట్రల్ ఏసీ. దాంతోపాటు ఇక్కడ 2 ఇక్కడ టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి, అని ఇక్కడ యూటిలిటీ స్పేస్ వగేరా చూసుకోవచ్చు. సో మొత్తం కూడా ఇలా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ సెంట్రల్ ఏసీ లేదు. సో
మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. సెంట్రల్ ఏసీ బెటరా, ఈ ఏసీ బెటరా అని. సో మనకి ఇక్కడ మీరేమనుకోవచ్చు, ఇక్కడ ఏసీ ఉంది మరి రేర్ వాళ్ళకి ఏందని అనుకోవచ్చు, కానీ రేర్లో కూడా వెళ్ళి చూద్దాం. అండ్ ఇక్కడ మనం స్పేస్ గురించి మాట్లాడితే ఎర్టిగాలో ఇక్కడ స్పేస్ గురించి ఇబ్బంది ఉండదు నాకు తెలిసి. అండ్ దీంట్లో పాటు ఫార్చునర్లోనన్నా ఇబ్బంది ఉంటుంది కానీ ఇక్కడ మనకు 7 సీటర్లో. అండ్ ఇక్కడ మనం XUV700 తీసుకోండి, స్కార్పియో తీసుకోండి, దాంతోపాటు ఇక్కడ మనం ఇంకా అల్కజార్ తీసుకోండి. ఆ వెహికల్లలో మీకు అంత కంఫర్ట్ అనిపించేది హ్యాస్ టు కంపేర్ ఎర్టిగా అండ్ ఇక్కడ మనకు ఏదైతే ఇన్నోవా క్రిస్టా ఉందో. ఇవి ఎర్టిగా అండ్ ఇన్నోవా క్రిస్టాలోనే మనకు ఇక్కడ 7 సీటర్లో ఒక బెస్ట్ ఇక్కడ మనకు స్పేస్ అనేది దొరుకుతుంది కాబట్టి. సో మనకు అండ్ ఇక్కడ మనం రేర్ సీట్కి వెళ్దాం. రేర్ సీట్కి వెళ్ళే ముందు ఇలా అయితే కనబడుతుంది. దాంతోపాటు ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హైట్ అడ్జస్టబుల్ ఇక్కడ మనకు సీట్ బెల్ట్స్ వగేరా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీ హైట్ అకార్డింగ్ ఇక్కడ మనం సీట్ బెల్ట్ వగేరా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ నుంచి మనం రేర్ సీట్స్కి ఎలా వెళ్దామంటే, అండ్ ఇక్కడ మీరు ఎర్టిగాలో లాస్ట్ సీట్ వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మీరు ఈ సీట్ని ఇట్లా ముంగటికి అనాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే అన్న తర్వాత ఈ సీట్స్ అనేది ఇట్లా ఫోల్డ్ చేయాలి. అయిపోయిన తర్వాత దీనిలో మనం ఈజీలీ ఇటు నుంచి వెళ్ళి ఇలా కూర్చొని మళ్ళీ హ్యాస్ టు హ్యాస్ ఇలా చేసుకున్నాను అనుకోండి, ఇలా అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ రేర్ వాళ్ళకి ఏసీ ఎలా అంటే, మనకి రేర్ వాళ్ళకి ఏసీ ఇక్కడ అయితే వచ్చింది. రేర్ వాళ్ళకి ఏసీ అయితే ఇక్కడ ఇది వచ్చింది. దాని బ్లోవర్ కూడా మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లోవర్ వగేరా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి మంచి కప్ హోల్డర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ బ్లోవర్ వగేరా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంతైనా కానీ నాకు ఇది ప్రాక్టికల్ అయితే అనిపిస్తలేదు. ఎంతైనా కానీ సెంట్రల్ ఏసీ ఉంటేనే నాకు బెటర్ అనిపిస్తుంది. సో ఏం చేద్దాం, ఇక ఇచ్చిరు కాబట్టి. సో మనకు రేర్లా ఇలా అయితే కనబడుతుంది. ఇక మనం స్పేస్ గురించి మాట్లాడితే ఏ7 సీటర్ తీసుకున్న పర్ఫెక్ట్ అయితే 7 మెంబర్స్ అయితే ఈజీగా వెళ్ళరాదు. వెళ్ళే వాళ్ళు ఇంకా 7 మెంబర్స్ కంటే ఎక్కువనే వెళ్తారు. సో మనం ఇక్కడ లాస్ట్ సీట్స్ అయితే పిల్లలకి అయితే చెప్పుకోవచ్చు బెటర్ అని. ఇక్కడ పెద్దవాళ్ళకైతే సీట్స్ రెడీ కావు. సో మనకి ఇక్కడ ఇంకా ఏం చేంజ్ అవుతాయి అంటే, సో ఇక్కడ మనకు ప్రీవియస్ ఎర్టిగాలో మనకి ఇక్కడ స్పేస్కి కొంచెం ఇబ్బంది ఉండేది. ఇక్కడ హైట్ గురించి మాట్లాడితే, ఎందుకంటే దానిలో కొంచెం హైట్ ఇబ్బంది ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఎర్టిగాలో కొంచెం పెద్ద వేసిరు అనుకోండి, ట్రిమ్ములు కొంచెం తగ్గించి కొంచెం స్పేస్ అనేది కొంచెం స్పేసీ వేసిరు వెహికల్ అయితే. సో ఓవరాల్గా వెహికల్ అయితే ఇలా అయితే ఉంది. సో వెహికల్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఎర్టిగా అండ్ ఇక్కడ మనకు మారుతి ఇక్కడ ఇంజన్స్ అంటే ఎంత రిలయబుల్ అంత రిలయబుల్. ఎందుకంటే మనం ఇక్కడ ఏసీ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, వెహికల్ అనేది ఆన్ ఉందా లేకపోతే ఆఫ్ ఉందా అనే డౌట్లో ఉంటాం. ఇట్లా చూడండి మొత్తం ఒక సైలెంట్. ఇక్కడ మనం ఇక్కడ ఏసీ ఇట్లా ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, ఏసీ ఇట్లా ఇక్కడ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, దాదాపు వెహికల్ ఇక్కడ జీరో సౌండ్ అని చెప్పుకోవచ్చు. వెహికల్ అనేది స్టార్ట్ ఉందా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉంటాం. ఒక్కొక్కసారి అయితే ఇట్లా డబల్ క్రాంక్ కొట్టేస్తాం. మనకు స్టార్టర్ మోటార్ అనేది మళ్ళీ ఒకసారి క్రాంక్ అయ్యి కర్ర అని సౌండ్ వస్తుంది, డబల్ క్రాంక్ కొట్టేస్తాం. అంత రిఫైన్డ్ అంత సైలెంట్ ఇంజన్ ఇక్కడ మారుతి ఇంజన్స్. కానీ కొంచెం సేఫ్టీ మీద కూడా ఇక్కడ మనకు కొంచెం పెట్టిరనుకోండి, ఇది ద బెస్ట్ వెహికల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎలాగైతే డార్జిలింగ్ డిజైర్ ఎలాగైతే 5 స్టార్ రేటింగ్ తీసుకొచ్చిందో, అలాగనే మెల్లమెల్ల ఇంప్రూవ్ చేసుకుంటా అన్ని వెహికల్లో వీళ్ళు 5 స్టార్ తీసుకొచ్చుకున్నాను అనుకోండి, వీటిని మించిన వెహికల్స్ అనేవి ఉండవు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడితే దాదాపు 45 లీటర్ల మనకి ఇక్కడ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు వెహికల్ సీసీ గురించి మాట్లాడితే 1.5 లీటర్ న్యాచురలీ ఎస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. ఎలాంటి టర్బో వగేరా ఇప్పుడు మనకు మారుతి సుజుకి అనేది ఇస్తలేదు. దాదాపు నాకు తెలిసి ఒక ఫ్రాంక్స్ తప్ప ఏ వెహికల్లో ఇక్కడ టర్బో అనేది లేదు. ఓన్లీ డీజిల్ వెహికల్స్ వదిలిపెడితే పెట్రోల్ వెహికల్స్ గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే డీజిల్ వెహికల్లో అన్నింటిలో మనకి ఇక్కడ టర్బో ఉంది. కానీ ఇక్కడ మనకు ఏదైతే మారుతి పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయో దానిలో ఒక ఫ్రాంక్స్ని వదిలిపెడితే ఎవిట్లో కూడా మనకి ఇక్కడ టర్బో ఇంజన్ అయితే లేవు. సో ఇక్కడ మనం ఒక మైలేజ్ మిషన్ అని చెప్పుకోవచ్చు ఎట్టిగాని. మారుతి వెహికల్స్ అంటేనే అసలు ఇక్కడ మైలేజ్ మిషన్ అనుకోవచ్చు. ఇంకా దాంతోపాటు వీళ్ళు సేఫ్టీని కూడా ఇక్కడ ఇంప్రూవ్ చేస్తున్నారు. సేఫ్టీ ఇప్పుడు ఎట్లయితే 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి వెహికల్ ఇవ్వడం కానీ, అండ్ ఇక్కడ 6 ఎయిర్ బ్యాగ్స్తో పాటు విత్ ఇల్ హోల్డ్ వగైరా ఉన్నాయి. ఎప్పుడైతే మీరు ఇక్కడ మనకు ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వెహికల్ మీరు మూవ్ చేసేటప్పుడు ఎత్తుగడ్డ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి వెహికల్ అనేది కొంచెం వెనక్కి వస్తుంది. అది రాకుండా వెహికల్లో ఇల్ హోల్డ్ అనే ఫీచర్ ఉంది. అది ఆటోమేటిక్లీ ఆన్ అవుతుంది. దానికి ఒక సపరేట్ బటన్ వగేరా ఏం లేదు. మీకు నాకు తెలిసి కింద వీడియో వస్తుంది, అది చూస్తే మీకు అర్థమవుతుంది. సో వెహికల్లో మాత్రం ఇంతే. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం స్పాయిలర్ మరొకసారి చూసుకోండి, ఎలాంటి ఇక్కడ షార్క్ ఫిన్ ఎంటీనా వగేరా లేదు. సో వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయాలి. అండ్ వీడియోలో మాత్రం ఇంతే.